హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారండి? హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క కృపను బట్టి మనమందరం కూడా ఈ విజ్ఞాపన ప్రార్థనకు వచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రైజ్ గాడ్. రండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన మనం మొదలు పెట్టుకుందాం. చేస్తున్న పనులన్నీ కూడా ప్రక్కన పెట్టేసేయండి. ఈ గంట సేపు దేవుని సన్నిధిలో మనం కాలం గడుపుదాము. తల్లు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదం కాండభూతమైన గొప్ప దేవా, నీకు లెక్కలేని వందనములు. ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేసేదానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించినందుకు మీ యొక్క నామమునకు స్తోత్రములు. ఈ పరిచర్య మాకు అనుగ్రహించిన దేవా, నీకే స్తోత్రములు. లార్డ్ గాడ్ ఆల్మైటీ, ఈ యొక్క కార్యక్రమంలో ఆది నుండి అంత వరకు నీ ఆధిపత్యంలో నడిపించుకోండి. నీ మహిమార్థమే ఆశీర్వదించండి మా తండ్రి. హల్లెలూయా. వీక్షించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఈరోజు ఏదైతే నా ప్రభా విజ్ఞాపనలు మేము ముందుకు తీసుకురాబోతున్నామో, నీ యొక్క విజ్ఞాపనైన ఆత్మ మా మీద కుమ్మరించిన నా తండ్రి. లార్డ్, మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నీ మహిమార్థమే దీవించండి ఆయన. హల్లెలూయా. మా మనవులు ఆలకించిన నా తండ్రి, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగల దేవుడని నమ్మి నీ సన్నిధికి వస్తుంటుండగా సహాయం చేయండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. సమస్తమైన ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం నా తండ్రి. స్తోత్రం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు అతి త్వరలో తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రండి పాటలు పాడుకొని మనం దేవుని మహిమపరుద్దాం. వారితో కూడా కలిసి మీరందరూ కూడా పాటలు పాడి దేవుని మహిమపరచాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్.
Hallelujah.
స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులరా, ప్రియ జనాంగమా, బాగున్నారా? అందరూనే దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యలో ఈ విధంగా వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు వందనాలు. అదేవిధంగా ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుతూ ఉన్నాను. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ బాగున్నారని తలంచుతూ ఉన్నాము. దేవుడి యొక్క మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాము. రాత్రికాల సమయం ముందు విజ్ఞాపన ప్రార్థనలో కూడి ఉన్న మనమందరము కూడా ప్రార్థనతో యొక్క వాక్య పరిచయం మనం ముందుకు కొనసాగుదాం. కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనం ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు చెల్లించుచు ఉన్నాను. ఉన్నవాడువు అనువాడువు యుగయుగములు సజీవుడువైన మా దేవా, నీకు వందనాలు ప్రభువా. మా రక్షణకర్తవు, మా విమోచకుడువు నాయన తండ్రి, నీ కృపను బట్టి నాయన తండ్రి మేమందరము కూడా సజీవులుగా నేను స్తుతించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. ఇదిగో మధ్యాహ్నకాల రాత్రికాల సమయం అందు ప్రభువా, ఇదిగో వాక్యం విత్తుచుండగా నాయన తండ్రి ఏదైతే మాటతోనైనా మా అందరితో మీరు మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నారో ప్రభువా, మాతో నాయన తండ్రి మాట్లాడండి స్వామి. మాట్లాడేవాడు మనుషుడు కాదు కానీ ప్రభువా, యెహోవా స్వరము మా అందరికీ వినిపింప చేయబడను గాక. రాజ్యానికే వేలది వందనాలు. వినుచున్న వారందరికీ నాయన నీ యొక్క ఆశీర్వాదమును దయను నాయన తండ్రి మీరే దయచేయండి. కృపామయడా నీకే వేలది వందనాలు. మీరే సహాయం దయచేసి కాస్త కాపాడతారని, కృపలో భద్రపరుస్తారని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో నిత్యంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి గారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ వాక్యములో నుండి ఈ దినమందు మనము కృపను గూర్చి కొద్ది వాక్యములు మనం నేర్చుకుందాము. ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాము, ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. ఆయనకి ప్రార్థించగా ఆయన యొక్క కృప మనతో ఉంటుందని ఈ రాత్రికాల సమయం మందు దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఎందుకంటే ప్రార్థనకని మనం అందరము కూడా శ్రమపడి ఏదిదో పొరపాట్లు చేసి దేవుని దగ్గరికి వచ్చి మన యొక్క విజ్ఞాపనలు చెప్తూ ఉంటాము. ప్రతి మంగళవారం కూడా మనం ఈ విధంగా కూడి ఆయనతో పాటు మాట్లాడటము, ఆయనతో పాటు ఏకీభవించడము దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయనకు వందనాలు. ప్రార్థన చేయడం వల్ల మనం పొందుకొంచున్నటువంటి కార్యములు కాక ప్రార్థన చేయడం వల్ల ఆయన యొక్క కృప మన మీద ఉంటుందని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నది. అటువంటి కృపను పొందుకోవాలంటే మనం ఏ విధంగా మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలి, ఏ విధంగా దేవునికి మనం ప్రార్థించాలని కొద్ది మాటల్లో మనం తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొట్టమొదటిగా కృపను గురించినటువంటి మాట మొదలవుతూ ఉన్నది. ఆ కృప బైబిల్ గ్రంథంలో చూసుకుంటే కనుక కృప అని ప్రత్యేకమైనటువంటి మాటను చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో 124 సార్లు వ్రాయబడుతూ ఉన్నది. ఆ కృప మనపై ఏ విధంగా ఉంటూ ఉన్నది. నీ ప్రార్థన దేవుని కొరకు చేరితే గనక, దేవుని యొక్క సన్నిధికి చేరితే గనక ఆయన యొక్క కృప మనకు వెంబడిగా వస్తూ ఉంటుంది. మనము చెప్తూ ఉంటాం. ఎందుకంటే సంవత్సరములు గడుస్తున్నప్పుడు మన మందిరంలో కూడా మనం చేస్తున్నటువంటి ఒక కీర్తన చదువుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉండుననేటువంటి ఒక మాటని మనం నేర్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రతిదినము కూడా ఆయన కృప మనల్ని వెన్నంటి ఉండాలని దేవుడు మనల్కి అనుగ్రహించుతున్నటువంటి మాటగా మనం తలంచుతూ ఉంటాం. అటువంటి కృప నీ జీవితంలో నా జీవితంలో ఉందా లేదా అన్నది తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడికి చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా నువ్వు అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యములు, ఈ కార్యములన్నీ కూడా దేని ద్వారా జరుగుతూ ఉన్నదంటే ఆయన యొక్క కృప ద్వారా జరుగుతూ ఉంటుందని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. అటువంటి కృప మొట్టమొదటిగా నోవాహుపై వచ్చి ఉన్నది. ఆ నోవాహు ఏ విధంగా ఉన్నాడు? దేవునికి లోబడి, దేవునికి ఎంతో దేవుని యొక్క మాటకు విలువనిచ్చి దేవుడి చెప్పినటువంటి ప్రతి కార్యమును ఆయన నెరవేర్చున్నాడు. కాబట్టి ఆయనపై ఆయన కృప ఉన్నదని పరిశుద్ధ గ్రంథములు తెలియజేస్తూ ఉన్నవి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటూ ఉన్నది. చూద్దాం ప్రతి ఒక్కరు కూడా. మీ దగ్గర కూడా పరిశుద్ధమైనటువంటి గ్రంథములు ఉంటే కనుక మాతో పాటు ఏకీభవించండి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అంటే దేవుని దృష్టి యందు ఆయన కృప పొందుకుని ఉన్నాడు. ఆయన కృప ఆయన అనుగ్రహించుకుని ఉన్నాడు, ఆయన తీసుకుని ఉన్నాడు. ఇలాగే ప్రియ సహోదరి సహోదరుడా,
మనము కూడా మన జీవితంలో మనము దేవుని యొక్క పోలికగా దేవుని యొక్క స్వరూపముగా ఏర్పరచబడిన వారము కాబట్టి, దేవుని యొక్క కుమారులుగా మనం ప్రత్యేకించబడి ఉన్నాము కాబట్టి, మనమును కూడా మన పితరులు ఏ విధముగా అయితే ఆయన కృపను పొందుకొనుచూ ఉన్నారో, ఏ విధముగా ఆయన కృప పొందినవాడు ఆయను అనే మాట ఉంటూ ఉన్నది. ఎందుకు? ఇది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి వచనముగా మనం తెలుసుకోవచ్చు. ఆయన కృప పొందినవాడు ఆయన దేవుని దృష్టిలో. మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యందు కృప పొందిన వారిగా మనం ఉన్నామా? ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవుని కొరకు పనిబాట్లు చేస్తూ ఉన్నాము, అనేకమైనటువంటి కార్యక్రమాలు దేవుని కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో నువ్వు కృప నొందిన దానివై ఉన్నావా, లేదంటే కృప పొందిన వాడవై ఉన్నావా? దేవుని యొక్క కృపను తెలుసుకునే వారిగా మనం ఉండాలి మన జీవితము. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క కృపలో మనందరినీ కూడా భద్రపరచాలని, దేవుని యొక్క కృపలో మనందరినీ కూడా ఆశీర్వదించాలని, దేవుని యొక్క కృపలో మనందరినీ కూడా ప్రత్యేకంగా ఉంచాలని ఆయన యొక్క ఉద్దేశములై ఉంటూ ఉన్నవి. రే సహోదరి సహోదరుడా, నువ్వు చేయించున్నటువంటి ప్రార్థన ఆయన కృప పొందుదగినదై ఉంటూ ఉన్నదా లేదా అన్నది మనం ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ విధంగా వెలుచు ఉండగా దేవుని యొక్క కృప స్త్రీ అందే కానీ పురుషుని అందే కానీ ప్రతి ఒక్క ఎడల ఆయన కృప ఏదైతే ఉంటూ ఉన్నదో అక్కడ ఆశీర్వాదం నడుస్తూ ఉన్నది. ఈ దినమందు దేవుని యొక్క కృప నీ యందు ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కృపను ఆయన నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీవేదైతే వాక్యం ద్వారా దేవుని యొక్క నడకడలో దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు నడుస్తూ ఉన్నావో, రాత్రికాల సమయమందు దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఆయనకున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి కృపను నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అటువంటి కృప పొందుకోవడానికి మనం సంసిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే దేవుడు యొక్క కృప ఎక్కడైతే ఉంటూ ఉన్నదో ఆ కృపలో మనము అనేకమైనటువంటి ఆశీర్వాదములు పొందుకున్న దగ్గర వారమై ఉన్నాము. ఆయన కృప ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొప్ప సంతోషమును సమాధానమును అక్కడ ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే కృప నిన్ను ఆవరించుచూ ఉన్నదో పరిశుద్ధాత్ముని యొక్క సహవాసంలో మనం కొనసాగుతూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 38వ వచనంలో చెప్తూ ఉంది, రాహేలుపై ఆయన కృప ఉన్నదని దేవుని యొక్క మాట అక్కడ మాట్లాడుచు ఉన్నది. 30వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చూసుకుందాము. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాడు. ఎక్కడ ఎవరి కృప ఉన్నది? దేవుని యొక్క కృప ఉన్నది. రాహేలు మొదటగా చూసుకుంటే యాకోబు విషయంలో మనం మాట్లాడుకుంటే గనక ఆయన కృపను బట్టి ప్రతి కార్యము కూడా జరుగుతూ ఉన్నది. కానీ రాహేలు మాత్రము దేవుని యొక్క కృపను గురించి మాట్లాడుతూ ఉన్నది. ఆయన కృపను బట్టి నేను ఏం పొందుకున్నానంట? లేనిది ఆమె పొందుకుంటున్నది. ఎందుకంటే తన గర్భఫలము పొందుకుంటూ ఉన్నది. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏదైతే లోటు ఉంటుందో ఆ లోటును గురించి దేవుని దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేస్తూ ఉన్నాము, దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరితే గనక ఆయన కృప మన మీదకు వచ్చిన ఎడల ఆయన కృప ద్వారా మనం ఏం పొందుతాం? లేని వస్తువును నువ్వు పొందుకోవడానికి అర్హుడై ఉంటూ ఉన్నావు. ఎందుకంటే మన జీవితము ఏ విధంగా ఉంటుంది? సమాధానముగాను దేవునితో పాటు ఏకీభవించి ఎప్పుడైతే విశ్వాసం కలిగి దేవుని ఎడలను ప్రార్థన చేస్తూ ఉంటావో, విశ్వాసమును నువ్వు బలపరుచుకుని ప్రభు కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, నీకు ఏదైతే అవసరమై ఉంటుందో, ఏదైతే లోటులు నీ జీవితంలో కలుగుతూ ఉంటుందో దాని విషయంలో ఎప్పుడు నువ్వు దేవునితో పాటు ఏకీభవించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో ఆ ప్రార్థనను బట్టి దేవుని యొక్క కృప మనపై అనుగ్రహించబడుతూ ఉన్నది. అప్పుడు నువ్వు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనకి ఒక సమాధానము ఆయన దయచేస్తూ ఉన్నాడు. నువ్వు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనకి ఆయన ఇచ్చుచున్నటువంటి జవాబై ఉన్నది. ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థన సమాధానముగాను విశ్వాసముగాను పొందుకోదగినటువంటి మెలకువతో నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో ఆయన యొక్క కృప ద్వారా
ఆయా యొక్క కార్యమును నువ్వు పొందుకోవడానికి సంసిద్ధురాలివై ఉంటావు, సంసిద్ధుడివై ఉంటావు. దేవుడు అనుగ్రహిస్తానని దేవుని యొక్క మాటల ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నాడు. అటువంటి కృప ద్వారా మనము దేవుని యొక్క కార్యములు పొందుకోవాలి. ఎందుకంటే ప్రతి శుక్రవారము, ప్రతి మంగళవారము మనం ఈ విధంగా విజ్ఞాపన ప్రార్థనలు ఏకీభవించి సమకూడి ప్రార్థిస్తూ మన పనిపాట్లు అన్నీ కూడా చక్కదించుకుని దేవుని కొరకు మనం యొక్క ఉన్నటువంటి సమయాన్ని కేటాయించి దేవుని దగ్గరికి వస్తున్నామంటే వచ్చినట్టుగా కాకుండా దేవుని దగ్గర ఏదైతే ఆశపడిన దేవుని యొద్దకు వస్తూ ఉన్నావు, ఏదైతే నువ్వు దేవుని దగ్గర విజ్ఞాపన పెట్టాలని నువ్వు మెలకువ కలిగి వస్తూ ఉన్నావో, వచ్చిన దాన్ని పొందుకునే వరకు, దేవుడి యొక్క కృపను పొందుకునే వరకు మనం ఏం చేయాలంటే పట్టుదల గల వారమై ప్రార్థించువారిగా ఉండాలి. దేవుడు ఈ దినమందు మన జీవితంలో కార్యం జరిగించకపోవచ్చు కాదు, కానీ ఒకానొక దినమందు నువ్వు చేసినటువంటి ప్రార్థన ఒట్టిగా వినివాడు ఆయన కాదు. ఎందుకంటే విని దానికి తగిన ఫలితము ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. నీ ఆరోగ్యం విషయం కావచ్చు, నీ స్నేహితుల విషయం కావచ్చు, నీ గృహముల విషయములు కావచ్చు, నీకున్నటువంటి కుటుంబ విషయం కావచ్చు, ఏ విధమైనటువంటి కార్యమైనా సరే దేవుని దగ్గరకు వచ్చి ఆయన విజ్ఞాపన ప్రార్థనలు నువ్వు ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉన్నావో ఆయన కృప ఖచ్చితంగా మన ఎడల ఉంటూ ఉన్నది. రాహేలు పొందుకున్నట్లుగా ఏదైతే రాహేలు విశ్వాసం కలిగి దేవుని యొక్క కృపను ఆమె గుర్తెరిగి ఆమె మాట్లాడుతూ ఉన్నదో అటువంటి సాక్షి బిడ్డలుగా మనమును కూడా ఉండిలాగిన దేవుడు మనకు అనుగ్రహించబోచు ఉన్నాడు. మనము చాలా వరకు కూడా విజ్ఞాపన ప్రార్థనలో మనం సోమరులమై ఉంటూ ఉంటాము. సమయం వచ్చింది కదా అని సమయమును కొంచెంసేపు కూడా గడిపి తర్వాత వెళ్ళిపోతూ ఉంటాం. కానీ జరుగుతున్నటువంటి కార్యం అది కాదు. కానీ ఎప్పుడైతే పట్టుదల కలిగి విశ్వాసం కలిగి దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉంటావో, విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటావో ఆయన యొక్క కృప నీపైన నా పైన కూడా ఆయన అనుగ్రహిస్తానని రాత్రికాల సమయమందు నీ ద్వారా దేవుని యొక్క మాట ద్వారా ఆయన మనతో మాట్లాడుచు ఉన్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మనము హన్నా కూడా ప్రార్థించింది. చాలా వరకు చూసుకుంటే బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి మాట అన్నాపై కూడా దేవుని యొక్క కృప ఉంటూ ఉన్నది. ఎందుకంటే తన గర్భఫలం లేని సమయమందు ఆమె ఏమైనా మాట్లాడుతున్నది, యెహోవాకు మొరపెడితే యెహోవా కృప అంట ఆమెపై ఉండెను. కాబట్టి ఆమె ఏమైంది, ఒక సంతానాన్ని పొందుకొంచు ఉన్నది. అది మనం ఇప్పుడు మాట్లాడుకున్న రీతిగా దేవుని యొక్క కృప లేనిదే మనం ఏది కూడా అనుభవించడానికి అర్హులం కాదు. దేవుని యొక్క కృప ఉంటే గనక ప్రతిదీ కూడా నీకు సాధ్యం కానటువంటి పని కూడా సాధ్యపరచు దేవుడై ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదని ఆయన మాట్లాడుచు ఉన్నాడు. అది మనము ఒక మాట చూసుకుంటే కనుక యాకోబు 3వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే యాకోబు 3వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీతి ఫలము విత్తబడును. దేవుని నామ స్తోత్రం. ఇక్కడ నీతి ఫలం గురించి నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవుని యొక్క కార్యములు ఎప్పుడైతే నీతిగా మనం నెరవేరుస్తూ ఉంటామో, నీతి ఫలము ఎక్కడైతే పెడుచు ఉన్నదో నీతి ఫలము మనము పొందుకునే వారుగా ఉన్నాము. అక్కడ చూసుకుంటే మరొకసారి చదువుదామా మాట. నీతి ఫలము సమాధానము చేయు వారికి విత్తబడును. దేవుని నామ స్తోత్రం. మనము స్వార్థపూరితమైనటువంటి మనుషులుగా మనం ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క దృష్టిలో ఒకరు ఎడల ఒకరికి పగ, ఉద్రేకము, ద్వేషం, అనేకమైనటువంటి కార్యములు మన హృదయంలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం, మన హృదయంలో పెట్టుకుని ప్రార్థిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన హృదయంలో పెట్టుకుని పైకి మాత్రం నటిస్తూ దేవుని యొక్క భయభక్తులు లేకుండా దేవుని ఎడల ఎంతో భయముగా ఉన్నట్లుగా నటిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, నీతి ఫలం ఎక్కడైతే ఉంటుందో సమాధానంగా ఎవరైతే నీతిగా మనము దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటామో ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన సమాధానమైనటువంటి ఫలమును పొందుకుంటామని. అలాగే విజ్ఞాపన ప్రార్థనలో మనం వస్తున్నామంటే మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన ఆలోచనలు కానీ మన హృదయాంతరంగములు కానీ ఏదైనప్పటికీ కూడా
దేవుని ఎడల ఎప్పుడైతే సమాధానముగా ఉంటూ ఉంటామో సమాధానమైనటువంటి విత్తనములు ఆయన విత్తుతానని దేవుడు సెలవిచ్చుచు ఉన్నాడు. ఆయన మాట ఇచ్చు దేవుడై ఉన్నాడు, మాట తెప్పు దేవుడు కాదు ఆయన. ఎందుకంటే దేవుడిచ్చుచున్నటువంటి కృపలో మనమందరము కూడా ఆయన కార్యములు అనుభవములను మనం పొందుపరుచుకోవాలి. గడిచిన పురాతనమైనటువంటి కార్యముల్లో మన స్థితిగతులు మనం గనక గమనించుకుంటే గనక మొదటి స్థితులు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇదిగో దేవుడి యొక్క కార్యములు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలో దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కార్యములు మనం గుర్తెరుగు వారిగా మన జీవితాలను మర్చుకోవాలి. ఎందుకంటే పశ్చాత్తాపమైనటువంటి జీవితము, పశ్చాత్తాపమైనటువంటి ప్రార్థన, కన్నీటితో విత్తుతున్నటువంటి కార్యములు గొప్ప సమాధానకరమైనటువంటి ఫలములు మన జీవితంలో దయచేస్తాయని దేవుని యొక్క మాట చెప్తూ ఉన్నది. ఇక్కడ ఇదే వాక్యంలో మనము ముందుకు 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నారు దేవుడు. అక్కడ మనకు యాక్చువల్గా 6వ వచనం నుండి మనం చూసుకుంటే కనుక మానవుడికి ఉన్నటువంటి నాలుకంట సమాధానమైనటువంటి నాలుక కాదు, అది పాపకరమైనటువంటి నాలుక. ఆ నాలుకలో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా చిచ్చులు పెట్టినట్లుగా ఉంటూ ఉంటాయంట. కానీ ప్రియ సహోదరుడా, అదే మాటతో అదే నోటితో మనం అనేకమైనటువంటి మాటలు మాట్లాడుచూ ఉన్నాము. అదే నాలుగుతో ప్రార్థన చేస్తూ ఉంటారని కూడా పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుచూ ఉన్నది. అదే మాటతో అదే నాలుగుతో మనం ఏం చేస్తూ ఉన్నాము? అనేకమైనటువంటి పాపకరమైనటువంటి నాశనకరమైనటువంటి కార్యములు చేస్తూ ఉంటాము, నాశనకరమైనటువంటి మాటలు మాట్లాడుచూ ఉంటాము. అదే నోటితో మనం ఏం చేస్తూ ఉంటాము? ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ ఇది మంచిది కాదని దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఎందుకంటే అక్కడ నీటి జలముల గురించి కూడా కింద వచనాల్లో మాట్లాడుచు ఉన్నాడు. ఎందుకంటే మంచి నీటి యొక్క పాయలో నుండి ఉప్పు నీరు వచ్చిన, ఉప్పు నీటి పాయలో నుండి మంచినీరు వచ్చినని దేవుడు ఒక వ్యత్యాసంగా మాట్లాడుచు ఉన్నారు. అలాగే దేవాతి దేవుడు తన కుమారులుగా మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకుని తను ప్రత్యేకపరచుకున్నటువంటి మనందరము కూడా అటువంటి మంచి నీళ్ళ వల్లే దేవుని యొక్క కార్యములు ముందుకు కొనసాగితే కనుక ఆయన కృప తప్పకుండా మన మీద ఉంటూ ఉంటుంది. అదే కాకుండా దేవుడు చెప్పినట్లుగా రెండు కార్యములు మన జీవితంలో ఉండకూడదు. ఆ ఉన్నప్పుడు ఏమవుతూ ఉన్నదంటే దేవుని యొక్క కార్యములు మనము పొందుకోలేము, దేవుని యొక్క కృప మన జీవితంలో రాదు. ఎప్పుడైతే మనం పరీక్షించుకుని మనం ఎప్పుడైతే గుర్తెరిగి దేవుని కొరకు నిష్కపటమైనటువంటి హృదయముతో, శుద్ధ హృదయంతో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉంటామో, శుద్ధ హృదయంతో ఎప్పుడైతే ఆయన మొరలు వినపడుతూ ఉంటాయో, అప్పుడు ఆయన యొక్క కృప గడిచినటువంటి పురాతనములో జరిగినటువంటి కార్యములు నీ జీవితంలో కూడా ఆయన నెరవేర్చడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. దేవునామ స్తోత్రం. నీ పితరులు పొందుకున్నటువంటి కార్యములు, అటువంటి కృప దేవుడు మనపైన కూడా పెట్టాలని ఆయన ఉద్దేశించుచు ఉన్నాడు. మొదటిగా మనం ఏ విధంగా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని యొక్క కార్యములో ఇటువంటి కార్యకలాపాలు మన జీవితంలో లేకుండా, మన ఆలోచనలో లేకుండా, మన హృదయంలో లేకుండా ఎప్పుడైతే మనము పరీక్షించుకుని దేవుని కొరకు విశ్వాసము కలిగి మనం నిలబడుతూ ఉంటామో, ఆయన ఆ దినమందు నువ్వు చేసినటువంటి ప్రార్థన ఆయన తప్పక విని ఆయన యొక్క కృప మనపై ఉంచుతానని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 34-31 వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నారు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనం నుండి 41వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడు. దేవునామ స్తోత్రం. ఇంకా కిందకి చదువుదామమ్మ. దేవా మమ్మల్ని చేర్చుకొనుము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు
అన్ని జనుల వశములో నుండి ఆ. మమ్మల్ని విడిపింపుము దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏదో శ్రమను బట్టినటువంటి మాటను మనం అనుకుంటూ ఉన్నామేమో. ఇప్పుడు ముందుగా మనం నేర్చుకున్నటువంటి మాట దీనికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. ఆయనంట దయాళుడు, ఆయన కృప ఏమై ఉన్నది, నిరంతరం ఉన్నది. మనం అనేకమైనటువంటి పాపకార్యములు చేయొచ్చు, అనేకమైనటువంటి దుష్కార్యములు చేయొచ్చు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ దేవుడి యొక్క కృప, ఆయన మనస్తత్వం ఏ విధంగా ఉందంటే ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు. ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృప ఎప్పుడు ఉంటుంది మన దగ్గర. ఆయన నిరంతరము ఉంటూ ఉన్నది. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప లేనిదే ఈ విధంగా నువ్వు నేను కూడా జీవించి ఉన్నామంటే అది కేవలం అది ఆయన కృప అయి ఉంటూ ఉన్నది. ఏ కాలమందు, ఏ క్షణమందు, ఏ పరిస్థితిలో ఏమి జరగబోతుందో ఎవరము కూడా గుర్తెరగము. మనకి జరగబోచున్నటువంటి కార్యములు మనకు తెలవు, కానీ ఆయన కృప మనకు తోడై ఉన్నది కాబట్టి నువ్వు నేను కూడా ఈ యొక్క ప్రాంతాల్లో సజీవులుగా నిలబడుతూ ఉన్నాము. ఆయన కృప మనల్ని ఆవరించి ఉన్నది కాబట్టి, దేవుడు ఈ యొక్క కృప మనతో ఉంటూ ఉన్నది కాబట్టి నువ్వు నేను కూడా సజీవులుగా ఉంటూ ఉన్నాము. నీ కుటుంబం, నా కుటుంబం కూడా సజీవులుగా ఉంటూ ఉన్నది. దైవజనులు చేస్తున్నటువంటి ప్రార్థనలు, సేవకులు చేస్తున్నటువంటి ప్రార్థనలు, ఇటువంటి ప్రార్థనలను బట్టి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఈ దినమందు ఒక మాటగా నేను చూసుకుంటే కనుక ఉదయకాల సమయమందు హెబ్రీయులకి 13వ అధ్యాయము ఒక మాట, హెబ్రీయులకు 13వ అధ్యాయము ఇక్కడ సేవకుని గురించి ఒక మాట మాట్లాడుచు ఉన్నది. అది వచనం దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఎందుకంటే నీ కొరకు ప్రార్థించేవారంట దుఃఖము కలిగి ఉండకూడదని దేవుడు అక్కడ మాట్లాడుచు ఉన్నాడు. ఎందుకంటే సేవకులుగా దైవజనులు మన కొరకు ప్రార్థించినప్పుడు మనం ఏ విధంగా ఉండకూడదంటే దుఃఖము పెట్టువారిగా మనం ఉండకూడదు. ఆయన ఎప్పుడైతే సంతోషంగా ఉంటూ ఉంటాడో దేవుని యొక్క కార్యములు మన జీవితంలో నెరవేరుతాయని దేవుడు స్పష్టంగా మాట్లాడుచు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు నేను ఆ వాక్యమును చూసినప్పుడు దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే నీ కొరకు ప్రార్థించే వారిని సంతోషంగా చూడాలనేటువంటి ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కార్యములు మన జీవితంలో నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన కొరకు ప్రార్థించు వారు దుఃఖపడుతూ ఉంటారో దేవుని యొక్క కార్యములు మన జీవితంలో నెరవేరవని దేవుడు అక్కడ 13వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. ఆ మాట ఉంటుంది. 13వ అధ్యాయము ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచు ఉన్నారు. దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఎవరికి రాదండి ప్రార్థన, ఎవరికి రాదండి వాక్యము అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరికి వచ్చు. చిన్నపిల్లలు నిలబెట్టినా కానీ వాక్యం మాట్లాడగలడు, అన్య భాషలు మాట్లాడు కదా, ఏదైనా చేయగలడు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ముఖాముఖిగా మాట్లాడుచున్నది. ఎవరైతే నాయకులుగా ఉన్నారో, ఎవరైతే యాజకులుగా ఉన్నారో వారిని మనల్ని ఏం చేయడానికి ఉన్నారంటే వాళ్ళు మన యొక్క ఆత్మలను కాయుచూ ఉన్నారు. ఆ కాయుచున్నటువంటి నాయకుడిని మనం ఏం చేయాలంట? దుఃఖముతో ఆ పనిని చేయనివ్వకూడదు, సంతోషంతో చేయించాలని దేవుని యొక్క కార్యములు చెప్తూ ఉన్నది. ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం, దేవుని కార్యముల్లో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అయినా కానీ ఇదంతా కూడా ఏమైపోతూ ఉన్నది? నిష్ప్రయోజనకముగా ఉంటూ ఉన్నది. ఎందుకంటే నిన్ను కాయుచున్నవాడు దుఃఖములో ఉన్నాడేమో, నిన్ను కాయుచున్నవాడు శ్రమయందు ఉన్నాడేమో, నిన్ను కాయుచున్న నీపై యజమానుడిగా నియమించబడిన వాడు ఆపదలో ఉన్నాడేమో. ఏ కార్యము జరిగినప్పటికీ కూడా
ఆయన సంతోషంగా ఉన్నప్పుడు మనం చేయుచున్నటువంటి ప్రతి విజ్ఞాపన, మనం చేయుచున్నటువంటి ప్రతి కార్యము యెహోవా యందు నిష్ప్రయోజనము కాకుండా ప్రయోజనకరంగా ఆ కార్యములు జరుగుతాయని పరిశుద్ధమైనటువంటి గ్రంథము తెలియజేయచ్చు ఉన్నది. ఈ దినమందు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుచున్నటువంటి మాట, ఆ చేయుచున్నటువంటి ప్రార్థన నిష్ప్రయోజనము కాకుండా ప్రయోజనకరముగా నీ జీవితంలో గొప్ప మేలులు పొందుకోవాలంటే, గొప్ప ఆశీర్వాదములు పొందుకోవాలంటే మొదటగా ఎవరు సంతోషంగా ఉండాలి? నీపై అధికారముగా ఉన్నటువంటి వారు ప్రయోజనకరముగా, సంతోషకరముగా ఉండాలి. అప్పుడు నువ్వు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుందని దేవుని యొక్క కార్యములు మాట్లాడుచు ఉన్నది. దినవృత్తాంతంలో చూసుకున్నట్లుగా ఆయన కృప అంట నిరంతరము ఉంటుంది. ఆయన కృపను దూరం చేస్తూ ఉంటాం, మనం దూరం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన యొక్క కార్యములు సఫలము చేయలేని వారిగా మనం ఉంటూ ఉంటాం. ఆయన కృప మాత్రము మనల్ని ఎప్పుడు కూడా వెన్నంటుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన కృప మనల్ని ఆవరించడానికి వెన్నంటుతూ ఉంటుంది. ఆయన పరిశుద్ధాత్మ మనల్ని వెన్నంటుతూ ఉంటుంది. ఆయన యొక్క కార్యములు మన జీవితంలో పొందుకోవాలంటే దేవునికి అనుకూలముగా మనం మార్పు పొందాలి. మన హృదయాలను మార్పు చెందుకుండా ఉండాలి. మన కార్యములన్నీ కూడా దేవునికి ఇష్టానుసారమైనటువంటి రీతిలో ఎప్పుడైతే మలుచుకుంటూ ఉంటామో దేవుని యొక్క కార్యములు కానీ, దేవుని యొక్క కృప కానీ మనల్ని ఆవరిస్తుందని ఈ రాత్రికాల సమయమందు ప్రియ సహోదరి సహోదరుడా, నీతో నాతో కూడా పరిశుద్ధాత్మదేవ మాట్లాడుచు ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం, క్రైస్తవుల్లోని అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఏర్పడుచు ఉన్నవి. ఒక్కొక్క కార్యములు మనం యూట్యూబ్లో కానీ ఎక్కడెక్కడో కార్యక్రమంలో చూస్తూ ఉంటే, మొబైల్ వాట్సాప్లో కానీ ప్రతిదీ కూడా తిరుగుబాటుతనములు మొదలవుతూ ఉంటున్నవి. క్రైస్తవులకే ఒక్కొక్కరికి ప్రయోజనకరములైన లేనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నవి. వీటన్నింటి కొరకు కూడా మనకు దేవుడిచ్చినటువంటి భారమును బట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన రాకడకు అతి సమీపంగా మనం అందరం ఉంటూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూసేవారుగా మనం దేవుని యొక్క సేవ సంత వీధుల్లో కేకలు వేస్తుందని పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుచు ఉన్నది. అట్టి విధముగా యూట్యూబ్లో చూస్తే చాలా వరకు నేను చూస్తాను. ఎందుకంటే నడి రోడ్డు మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం, ఇవన్నీ చేయమని దేవుడు చెప్పలా. మనకు మనమే ఆక్షేపణ పాలు చేయడానికి, మనకు మనమే అటువంటి కార్యములు మనం చేస్తూ ఉన్నాం. కానీ ఇది మంచిది కాదు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని యొక్క కార్యములు నెరవేరాలంటే మొదటగా మన స్థితిగతులు మారాలి. మన స్థితిగతులు మారినప్పుడు దేవుని యొక్క కృప ద్వారా ఏదైతే నువ్వు సాధించాలని కోరుకుంటూ ఉన్నావో అది దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తారని నీతో దేవాతి దేవుడి రాత్రి కాల సమయమందు మాట్లాడుచు ఉన్నాడు. దేవుడు నామ స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా నెహెమ్యాలో ఒక మాట చూద్దాం. నెహెమ్యాపై ఉన్నటువంటి కృపను చూద్దాం. నెహెమ్యా 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటూ ఉన్నది. హల్లెలూయా. నెహెమ్యాపై ఉన్నటువంటి కృపను గురించి అక్కడ మాట్లాడుచు ఉన్నారు. 2:8 నెహెమ్యా 2వ అధ్యాయము 8వ వచనం. పట్టణ ప్రకారమునకును మందిరంతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదుని ఇడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించాను. ఎవరిపై ఉన్నది? ఒక కార్యము తలపెట్టాడు ఆయన. దేవుని యొక్క మందిరము నిలబెట్టాలని తలపెట్టి ఉన్నాడు. ఆ నిలబెట్టడానికి అధికారుల యొద్దకు వెళ్ళి ఆయనతో మాట్లాడాలని, ఆయనతో సంబంధించినటువంటి ప్రతి పనిముట్టును ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన వారి గొప్ప కాదు కానీ, అక్కడ చేయించున్న వారి గొప్ప కాదు కానీ, నెహెమ్యా ఎవరిని ఎత్తి చూపుతూ ఉన్నాడు? దేవాతి దేవుడైనటువంటి యెహోవా యొక్క కృపను ఎత్తుచూ ఉన్నాడు. మన కంటికి కనిపించినట్లుగా మన కార్యములు ఎదుగుతూ ఉంటాం కానీ కంటికి కనిపించకుండా దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క కృప మనపై ఉన్నదని మనం ఎప్పుడు కూడా గమనించు వారము కాదు. దేవుడు చెప్తూ ఉన్నాడు,
ఆయన యొక్క కృప నమ్మదగినది, ఆయన కృప మనపై ఉంటూ ఉన్నది. మనము కూడా అలాగే చెప్తూ ఉంటాం. ఎందుకంటే మీ కంటి ముందు ఎవరైనా ఏదైనా కార్యం చేస్తారంటే వాళ్ళే గొప్ప అంటూ ఉంటాం. కానీ మీ వెనకాల మీ కొరకు ప్రార్థించే వారిని మన జ్ఞాపకం చేసుకోం, మన కొరకు శ్రమించే వారిని మన జ్ఞాపకం చేసుకోం. ఎప్పుడైతే నీ కంటితో చూస్తూ ఉంటావో కార్యములు చూసి దాన్ని బట్టి విశ్వసిస్తూ ఉంటావు, దాన్ని బట్టే మాట్లాడుతూ ఉంటావు. కానీ ఏదైతే నీ కొరకు దేవుని యొద్ద ప్రార్థించుచు దేవుని యొద్ద అనేకమైనటువంటి కార్యముల విషయంలో నీ కొరకు శ్రమించి రే అనక పగలనక ఎవరైతే దేవుని దగ్గర మోకరిస్తూ ఉంటారో వారిని మనకు గుర్తెరగం. ఇలాగే ఈ నెహెమ్యా గారు చెప్తూ ఉన్నారు, నా కొరకు అన్నీ ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే అధికారులు రాజుగారు ఇచ్చారు, రాజుగారిని పొగడలేదు ఆయన. రాజుగారితో ఉన్న అడవిని కాచిన వారు యాజకులు ఉన్నారు, వాళ్ళని పొగడలేదు ఆయన. ఇది అంత కార్యము కూడా ఎవరి ద్వారా జరుగుతుందంట? యెహోవా, నేను నమ్మినటువంటి నా దేవుడైన యెహోవా కృపయే. అలాగే మన జీవితం కూడా ప్రతి కార్యము కూడా ఏ విధమైనటువంటి చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఏది నీ మనుషుల ద్వారా జరగవచ్చు, ఎవరి ద్వారా జరగచ్చు, కానీ అక్కడ దేవుని యొక్క కృప ఉన్నదని ఎప్పుడైతే దృఢమైనటువంటి నమ్మకము కలిగి బలమైనటువంటి విశ్వాసంతో నిలువు దేవునికి కృతజ్ఞతగా నిలబడుతూ ఉంటావో దేవుని యొక్క కార్యములు నా జీవితంలో కూడా నెరవేరుతాయని ఆయన మాట్లాడుచు ఉన్నాడు. యోహాను సువార్త 1:16 చెప్తూ ఉంది, కృప వెంబడి కృప వచ్చినట్లుగా అక్కడ మాట ఉంటూ ఉన్నది. యోహాను సువార్త 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కూడా ఏం చేస్తూ ఉన్నాం? కృప వెంబడి కృపను పొందుకొంచు ఉన్నామంతే. ఎవరి పరిపూర్ణత? నీవు నమ్మినటువంటి దేవాతి దేవుని యొక్క పరిపూర్ణతలో. ఆయన పరిపూర్ణత మన జీవితంలో ఎల్లవేళలా నిలబడుతూ ఉన్నది. ఆయన పరిపూర్ణత మన జీవితంలో నిలబెట్టుకుంటే గనక ఎప్పుడు కూడా ఆయన ఇచ్చుచున్నటువంటి ఆశీర్వాదములు పొందుకొంచు ఉన్నాం. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేయించున్నటువంటి విజ్ఞాపన, నువ్వు మాట్లాడుచున్నటువంటి ప్రార్థన, దేవుడితో పాటు సంబంధమైనటువంటి నీ యొక్క సంభాషణ దేవుడు విని ఆయన యొక్క కృప వెంబడి కృప, ఎందుకు దానికి స్టాప్ లేదు. ఇంకా నువ్వేదైతే అడుగుచూ ఉన్నావో అడిగిన దానిని పొందుకున్న తర్వాత మరొక కృప ఆయన నీకు ధారాళంగా దయచేయవాడై ఉన్నాడు. ఆ ధారాళంగా దయచేసినటువంటి కృపను నీ జీవితంలో పొందుకోవాలంటే దేవుడిచ్చుచున్నటువంటి గొప్ప కార్యములు, దేవుడి వైపు మనము సిద్ధపాటు కలిగినటువంటి హృదయముతో, సిద్ధపాటు కలిగినటువంటి దేహములతోనూ ఆయన ఎదుర్కొని వారిగా మనం ఉండాలి. అప్పుడు ఆయన యొక్క కృప మన జీవితంలో కృప వెంబడి కృపగా వస్తూ ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి, ఎందులో లోటు లేదు, కొలతలు లేవు. ఆ కొలతలు లేనటువంటి సంపూర్ణమైనటువంటి కొద్దిగా ఇచ్చు కొద్దిగా తీసుకున్న దేవుడు కాదు ఆయన. ఎందుకంటే దేవుడు పరిపూర్ణత కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు నమ్మినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదము నువ్వు నేను కూడా పొందుకుని దేవుడు అనుగ్రహించు మహిమను మనమందరము కూడా పొందుకోవాలని ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీ అందరితో మాట్లాడుచూ ఉన్నాడు. ఎప్పుడైతే మనకు సమయం కుదరట్లేదా, సమయం కుదరపోయినప్పటికీ కూడా మనం ఆన్లైన్లో చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనలో ప్రతి ఒక్కరము కూడా పాలు పొంది దేవుని యొక్క సన్నిధిలో ఏక మనసుతోని ఏక హృదయంతో ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క కార్యములు ముందుకు నడిపించగలవారమైతే దేవుని యొక్క కృప మన అందరి చుట్టూ, మన కుటుంబాల చుట్టూ ఆయన అనుగ్రహిస్తాడని కొద్ది మాటల్లో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుని మన యొక్క వాక్యమును మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు చెల్లించుచు ఉన్నాను ప్రభువా. ఇదిగో కృపతో నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన తండ్రి. ఏ విధముగా అయితే నాయన మా పితరులకు మీరు దయచేసినటువంటి కృప ఈ దినమందు నాయన తండ్రి, మేము ఎవరమైతే నైనా నీ ఆజ్ఞలు యందు, నీ మాటలు యందు నాయన తండ్రి నీ విజ్ఞాపన యందు ముందుకు కొనసాగుతూ ఉన్నాము.
మా అందరి చుట్టూను నాయన ప్రభు మా యొక్క ప్రార్థనలు ఆలకించి నీ యొక్క కృపను మా అందరికీ దయచేయండి స్వామి, మా కుటుంబాలకి దయచేయండి ప్రభు. అటువంటి కృపలోనైనా తండ్రి మేమందరము కూడా నేను ఎదుర్కొనే భాగ్యము అందరికీ దయచేయండి. ఆయన మనుషులను బట్టి మేము సంతోషించకూడదు కానీ నాయన తండ్రి, రాజులను బట్టి మేము ఆనందించకూడదు కానీ నీ కృపను బట్టే నాయన తండ్రి మేము సంతోషించి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపాటు దయచేయండి ప్రభా. మీరే సహాయం దయచేయండి. ఇదిగో ఎవరికైతే ఏ అవసరాలతోనైనా తండ్రి నీ విజ్ఞాపన ప్రార్థనలో ముందుకు కొనసాగుతూ ఉన్నారో ప్రభా, వారి వారి కార్యములను నెరవేర్చండి ప్రభా. నీకే వేలది వందనాలు. ఇదిగో యెహోవాతో సంభాషణ చేసి ఉన్నామని మా ప్రార్థన ఆయన తప్పకుండా ఆలకించి దేవుడని నాయన తండ్రి మేమందరము గుర్తెరిగి నాయన తండ్రి, ఇదిగో నీ రాకడ వరకు మా పోకడ వరకు నాయన తండ్రి ఇట్టి విధమైనటువంటి విశ్వాసము కలిగి బలమైనటువంటి దృఢముగా నాయన తండ్రి నీ కొరకు సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యం అందరికీ దయచేస్తారని నాయన తండ్రి, ఆన్లైన్లో ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో ప్రభా, వారందరి చుట్టూ నీ యొక్క కృపను ఆవరింపచేస్తారని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీకులతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాను తండ్రి గారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి మంచి వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈరోజు కృప గురించి మాట్లాడి ఉంటున్నాడు. కృప వెంబడి కృప. హల్లెలూయా. ఆయన కృప లేనిదే మనం ఏం కూడా సాధించలేమండి. ఆమేన్. ఇంతవరకు మనం ఉన్నామంటే దేవుని యొక్క కేవలము ఆయన యొక్క కృప ఉంటున్నది. మన గొప్పతనము మంచితనము ఏది కూడా కాదు, కానీ ఆయన యొక్క కృప, కేవలము ఆయన యొక్క కృప ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపలో కొనసాగేదానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. రండి, కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు ఉంటున్నాయి, అవి మనము చూసుకొని ప్రార్థనలకి మనం వెళ్దాము. నేను చదివి వినిపిస్తాను. దయచేసి మీరు వీటిని కొరకు ఈ వారమంతా కూడా ప్రార్థించమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. సుశీల మనమడు పుట్టినరోజు ఉంటున్నది. ఆమె ఆ బిడ్డకి ఇచ్చినటువంటి ఈ యొక్క బర్త్డేని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మేరీ 3 సంవత్సరాల తర్వాత ఆ యొక్క స్పాన్సర్ కలిశాడు. గత వారంలో కలిశాడు. ప్రైజ్ గాడ్. తన వీసా రెన్యూ అయ్యేదానికి, అలాగే రెసిడెంట్ కార్డు దొరికేదానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3 సంవత్సరాల తర్వాత ఇండియా వెళ్తుంటుంది కాబట్టి ప్రయాణం కొరకు ప్రార్థించమని చెప్పేసి ఆవిడ కోరుతూ ఉంటుంది. అట్లాగే కృష్ణవేణి వాళ్ళ బాస్కు ఇక్బాల్ ఆయన పేరు, ఆయనకు ఆపరేషన్ జరగబోతుంటే 23వ తారీఖున, దాని కొరకు ప్రార్థించమని చెప్పేసి వాళ్ళు కోరి ఉంటున్నారు. మన దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ప్రార్థించమని చెప్పేసి కోరి ఉంటున్నారు. అట్లాగే సత్యానంద్ వాళ్ళ కంపెనీలో బరకాలో 7గురికి జీతాలు రావటం లేదు, ఇవ్వలేదు. కనుక కఠిన హృదయాలు కరిగించి ఆ కంపెనీకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించబడి వాళ్ళు జీతాలు ఇచ్చే కృపను దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. అట్లాగే సహోదరి వసంత కుమారుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే అతను ఇల్లు కట్టించుకుంటూ ఉంటున్నాడు. స్లాబ్ వరకు వచ్చింది. ఈ వారంలో స్లాబ్ వేయాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతుంటున్నాయి. ఆ ఇల్లు పని సరిగా సక్రమంగా పూర్తి చేసుకునే దానికి దేవుడు వారికి కృప అనుగ్రహించలాగిన ప్రార్థన కోరి ఉంటున్నారు. అట్లాగే సహోదరి గంగాకు కుడి భుజం నొప్పిగా ఉంటుంది, ప్రార్థించమని చెప్పేసి కోరి ఉంటున్నది. దయచేసి మనమందరం కూడా ఆ యొక్క ప్రార్థనలో ఎత్తిపడదాము. ధీర చదువుల కొరకు ప్రార్థించమని కోరి ఉంటున్నారు. లక్ష్మి అల్కూరులో ఉంటుంది, నీరసగా ఉంటుంది, జలుబుగా ఉంటుంది, ప్రార్థించమని చెప్పేసి కోరి ఉంటున్నది. ఆ సహోదరి కొరకు మనమందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాం. పున్నమ్మకు కరోనా కుటుంబానికి వచ్చిందని చెప్పేసి వింటూ ఉంటున్నాము. దయచేసి వారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాము. అట్లాగే అన్నమ్మకు షుగరు ఎక్కువగా ఉంటుంది, కంట్రోల్లో ఉండటం లేదు, దాని కొరకు ప్రార్థించమని చెప్పేసి ఉంటుంది. అట్లాగే దానిని బట్టి కాళ్ళ నొప్పులు కూడా వస్తుంటున్నాయి, నీరసంగా ఉంటుంది, ప్రార్థించమని చెప్పేసి ఆవిడ కోరి ఉంటున్నది. అట్లాగే సోదరు మరిసి తన కుమారుడు అంటే మనమడు రాత్రి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ లాగా మారుతూ ఉంటుంది అని అడ్మిట్ చేశారంట. ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. అట్లాగే యెరూషలేము కొరకు, మన ఇండియా దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాపరిశుద్ధుడమైన గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేసేదానికి నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం.
ప్రార్థనలో మేమందరం కూడా ఏకీభవిస్తుండగా నా తండ్రి మీరు మాతో కూడా ఉండి నా తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి నా తండ్రి లార్డ్ జవాబులు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. కన్నును చేసినవాడు కానకుండానా, చెవిని చేసినవాడు వినకుండానా అని మీ వాక్యములు సెలవిచ్చినట్లుగా నా ప్రభా ఈరోజు నా తండ్రి మేము చేసే విజ్ఞాపన మీ చెవులలో చుచ్చి నా తండ్రి కార్యములు జరిగించుకునే కృపను మీరు దయచేయండి మా తండ్రి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ మా నీతి, మా గొప్పతనము, మా మంచితనము కాదు కానీ మా ప్రభా కేవలము నీ యొక్క విజ్ఞాపన అనే ఆత్మ ద్వారా నా ప్రభా నీ సన్నిధిలో చేరే కృపను మాకు దయచేయండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఇదిగో నా తండ్రి మీరు నీ యొక్క ఆత్మను కుమ్మరించి నా ప్రభా మాలో ఉన్నటువంటి దోషమును తొలగించండి మా ప్రభా. లార్డ్ మాలో ఉన్నటువంటి తక్కువతనాలను తీసివేయండి మా తండ్రి. లోపాలను మీరు తొలగించండి మా ప్రభా. నేరములా ప్రభా ఎంచకుండా నా తండ్రి మా లోపాలు నేను ఎంచకుండా నా ప్రభా మాకు సహాయం చేయండి మా తండ్రి. స్తోత్రం. నీ అమూల్యమైన రక్తములో మమ్మల్ని అందరినీ కూడా మీరు కడగండి నాయన. హల్లెలూయా. నిర్దోషులుగా నిష్కలంకులుగా చేసిన తండ్రి నీ అగ్ని అభిషేకం ద్వారా నీకు ఆయస్కరమైన మార్గములు మా జీవితాలలో దహించి వేయండి మా తండ్రి. యేసు నామములో మా విజ్ఞాపన అంతా కూడా నీకు అంగీకారంగా ఉండే కృపను మాకు దయచేయండి మా తండ్రి. హల్లెలూయా. నాయన ఏక సమయంలో నేను సహోదరి సుశీల మనబట్టి బట్టి నీకు వందనాలు చెల్లించుకొని చూంటున్నాం. ఆ బిడ్డకి ఇచ్చిన బర్త్డేని బట్టి నీకు స్తోత్రులు మా ప్రభు. హల్లెలూయా. బిడ్డను మీరు దీవించండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీకు అనుదృష్టి ఆ బిడ్డ మీద ఉండునుగా నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. బిడ్డ ఎదుగుతూ ఉంటుండగా నీ కృపను అనుగ్రహించండి మా తండ్రి. ఇలాంటి బర్త్డేల జీవితంలో ఇంకా ఎన్నో చేసుకునే భాగ్యాన్ని మా ప్రభా ఆ బిడ్డకి మీరు దయచేయమని కోరుతూ ఉంటున్నాం. అదేవిధంగా నా తండ్రి మేరీ విషయంలో కూడా నా ప్రభా అద్భుత రీతిగా స్పాన్సర్ను మీరు నడిపించినారు మా ప్రభా. హల్లెలూయా. లార్డ్ వీసా వేయించుకునే దానికి నేను రెసిడెంట్ కార్డు పొందుకునే దానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. ఇదిగో తర్వాత నా తండ్రి ఇండియా దేశానికి వెళ్ళాలని ఆశపడుతుంటుండగా ప్రయాణాన్ని మీరు దీవించండి. ప్రయాణం కట్టుకొని ఉండగా నా తండ్రి ఆశీర్వదించండి మా తండ్రి. హల్లెలూయా. నైనా సురక్షితంగా స్వదేశానికి వెళ్ళి స్వజనుల మధ్యలో కొంతకాలం ఉండి మరలా తిరిగి వచ్చే కృపను మీరు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. అదేవిధంగా మా సోదరి కృష్ణవేణి వాళ్ళకు బాస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్బాల్ అయి ఉంటుంది నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయనను దర్శించండి. 23వ తారీఖున ఏదైతే నా తండ్రి ఆ యొక్క ఆపరేషన్ జరగబోతుంటుందో నా ప్రభా హల్లెలూయా సహాయం చేయండి మా తండ్రి. నీ మహిమార్థమై దీవించండి. అది చక్కగా జరిగే నా తండ్రి. ఆయన కోలుకొని మా తండ్రి మరలా డ్యూటీలకు వెళ్ళగలిగేదానికి కృప చూపించండి మా తండ్రి. ఆయనలో ఉన్న ఏ బలహీనత ఉన్నప్పటికీ లార్డ్ మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు మా తండ్రి. సోహం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నేను ఆ విశ్వాసులైనప్పటికీ అన్యులైనప్పటికీ నా తండ్రి ప్రార్థన కోరి ఉండగా నా ప్రభా వారి పక్షంగా మేము ప్రార్థన చేస్తున్న లార్డ్ మీ కార్యమును జరిగించి మీరు మహిమ పొందండి మా తండ్రి. దేవానికి వందనములు స్తోత్రులు మా ప్రభా. సత్యానంద వాళ్ళ కంపెనీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎన్నోసార్లు నీ సన్నిధిలో పెట్టి అడిగి ఉంటున్నాం నా తండ్రి. నా ప్రియులు వీసాలు అయిపోయిన తండ్రి ఎంతో కాలమైంది నాయన. 7గురికి జీతాలు సరిగా రావటం లేదు నా ప్రభా. అరబాబుతో మీరు మాట్లాడండి. కంపెనీ అధికారితో మీరు మాట్లాడండి నాయన. వారి కఠిన హృదయాలు కలిగించండి. వారిని గద్దించండి మా ప్రభా. బీదల యొక్క జీతమును బిగబట్టకుండా నా ప్రభా వారికి న్యాయం చేకూర్చే కృపను మీరు దాయిచ్చేయండి మా తండ్రి. లార్డ్ మీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. అదేవిధంగా నా తండ్రి మా సోదరి గంగకు నా తండ్రి ఏదైతే లార్డ్ ఆ యొక్క గొడుపుజం నొప్పిగా ఉంటుందో నా ప్రభా సహాయం చేయండి మా తండ్రి. లార్డ్ నేను మా ప్రభా గిలియాదులో ఉన్న గుగ్గిలం మీరు అయినందుకు మీ ఎకనామిక స్తోత్రములు. మా సోదరి యొక్క భుజాన్ని మీరు తట్టండి నాయన. నీ గాయపడిన హస్తంతో ముట్టండి నాయన. సంపూర్ణమైన విడుదల మీరు దయచేసి మీరు మై పొందండి. సాక్ష్యం చెప్పుకొని నిన్ను మైపరిచే భాగ్యాన్ని మా ప్రభా ఆ బిడ్డకి మీరు దయచేయండి మా తండ్రి. నైనా సహోదరి వసంతాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. మా సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప నీ కాపుదల ఆ బిడ్డకు తోడుగా ఉండి నడిపించండి మా తండ్రి. స్తోత్రం. ఇదిగో ఈ సమయంలో నా ప్రభా హల్లెలూయా. లార్డ్ తన కుమారుని బట్టి కూడా నీకు వందనాలు. ఆ కుమారుడికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు స్తోత్రులు మా ప్రభా. బిడ్డ ఇల్లు కట్టుకొని చునగా నీ కృపను అనుగ్రహించండి. ఇంతవరకు సహాయం చేసిన దేవా ఇక ముందు కూడా మీరు ఈ కార్యాన్ని కొనసాగిస్తారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. నేను ఈ వారంలో స్లాబ్ వేయబోతుండగా నా ప్రభా ప్రతిదీ కూడా సక్రమంగా సకాలంలో జరుగుటకు మీరు కృపను అనుగ్రహించి దాని ద్వారా మీరు మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాం. దీరా చదువుల విషయంలో మీరు సహాయం చేయండి. బిడ్డకు తెలివిని జ్ఞానమును జ్ఞాపశక్తిని మీరు దాయిచ్చేయండి మా తండ్రి. యేసు నామములో మా ప్రభా మీ కృపను అనుగ్రహించి అన్ని విధాలుగా మీరు ఆశీర్వదించండి మా తండ్రి. లార్డ్ పరీక్షలు రాస్తుండగా నా ప్రభా లార్డ్ పరీక్షలలో మీరు ఉండండి నాయన. తెలివిని జ్ఞానమును మీరు దయచేసి నైనా మా మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యాన్ని మీరు దయచేయండి మా తండ్రి. అల్కూరులో ఉన్న లక్ష్మి బిడ్డ బట్టికి నీకు వందనాలు మా తండ్రి. మా సోదరికి ఉన్నటువంటి ఏదైతే బలహీనత వచ్చిందో నా ప్రభా నీ వాక్కును పంపించండి అయ్యా. ఆ బిడ్డను మీరు ముట్టండి. సంపూర్ణమైన విడుదల మీరు దాయిచ్చండి. యేసు నామములో జ్వరం దిగిపోనుగాక, జలుబు తగ్గిపోనుగాక నా తండ్రి. హల్లెలూయా. మంచి బలమును శక్తిని దయచేసి మంచిగా పనులు చేసుకునే భాగ్యాన్ని మీరు దాయిచ్చేయండి
మా తండ్రి స్తోత్రం. పున్నమ్మకు నా తండ్రి ఆ కుటుంబానికి కరుణ వచ్చేడుగా నా తండ్రి హల్లెలూయా సహాయం చేయండి మా తండ్రి. యేసు నామములో దాన్ని ఎదిరించి జయించే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి. భయమను పిరికితనమని ఆత్మను తొలగించిన ప్రభా సంపూర్ణమైన విడుదల వారు పొందుకునే కృపను మీరు అనుగ్రహించండి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు మా తండ్రి. అది ఆ యొక్క జబ్బు ఇంకా ఇతరులకు ఎవరికి కూడా ప్రాకకుండా నా తండ్రి వారితో అంతమైపోవును గాక నా ప్రభా హల్లెలూయా. వారిని లేవనెత్తండి, అద్భుతకెళ్ళి మీరు జరిగించి మీరు మహిమ పొందండి మా తండ్రి. అదేవిధంగా అన్నమ్మకు నా తండ్రి షుగర్ వచ్చిందని వింటున్నాం నా ప్రభా సహాయం చేయండి మా తండ్రి. కంట్రోల్లో ఉండే కృపను మీరు అనుగ్రహించండి లార్డ్. బిడ్డకు నడినెత్తి మీద నక్కల వరకు స్వస్థత విడుదల మీరు దాయిచ్చండి మా ప్రభా. అదేవిధంగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఏదైతే ఉంటున్నాయో వేస్తున్నామని వాటన్నిటి కూడా తొలగించండి మా ప్రభా స్తోత్రం. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలో ఏదైనా బలహీనంగా ఉన్నట్లయితే, ఏదైనా రుగ్మత ఉన్నట్లయితే, ఏ అక్కర ఉంటుందో నా తండ్రి, ఏ కొరతలు ఉంటున్నాయో నా ప్రభా హల్లెలూయా వేస్తున్నాములు వాటిని తీర్చండి. సంపూర్ణమైన విడుదలని బిడ్డలకు మీరు దాయిచ్చండి మా ప్రభా. సర్వములో సమృద్ధి కలిగి నీ మహిమార్థమై సాక్షి బిడ్డలుగా ఉండే కృపను మీరు దాయిచ్చేయండి. తెలుగు పెంతెకోస్తు సంఘాన్ని బట్టి నీకు వందనాలు మా ప్రభా. ఈ సంఘము నా తండ్రి నీ సంఘమై ఉంటుంది నా ప్రభా. నీ అమూల్యమైన రక్తములో కడగబడిన సంఘము నా తండ్రి యేసునామములో మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప నీ కాపుదల తోడుగా ఉండి నడిపించండి మా తండ్రి హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. సంఘస్థులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి అయినా. ఎవరికి ఎక్కర్లు ఉంటున్నాయో యేసునామములో ఆకాశ తూములు విప్పి మెండిన దీవెండ్లు మీరు కుమ్మరించి మీరు సహాయం చేయండి మా తండ్రి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని మా ప్రభా, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకుని మా తండ్రి లార్డ్. దాని చుట్టూ నీ రక్తపు కంచెను వేయండి మా ప్రభా. యుద్ధం యొక్క వాతావరణాలు లార్డ్ అక్కడ పొంగు చూపుతుండగా నా తండ్రి సహాయం చేయండి మా తండ్రి. గొప్ప కార్యములు మీరు జరిగించండి. మీ బిడ్డల పక్షంగా వ్యాజ్యమాడి నా తండ్రి యుద్ధశూరుడుగా ఉండి నా తండ్రి లార్డ్ కవచముగా ఉండి నా ప్రభా మీరు కృపను అనుగ్రహించండి మా తండ్రి. అదేవిధంగా ఇండియా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, సహాయం చేయండి మా ప్రభా. ఇండియా దేశాన్ని కరోనా బారి నుంచి మీరు కాపాడినందుకు నీకు వందనాలు మా తండ్రి. అతి త్వరలో కోలుకునే కృపను మీరు దాయిచ్చండి మా ప్రభా హల్లెలూయా. అదేవిధంగా మొత్తం మొదల ద్వారా నైనా సంఘం మీద, సేవల మీద నా ప్రభా నైనా నా సేవకుల మీద, నాయకుల మీద నా తండ్రి ఏదైతే నా తండ్రి లార్డ్ మొత్తం మాదిరి చేస్తున్నటువంటి శ్రమలు ఏదైతే ఉంటున్నాయో నా ప్రభా వాటికి తట్టుకొని ఓర్చుకొని లార్డ్ ఓర్పుతో సహనంతో నా ప్రభా నీ రాజ్యము కట్టే కృపను మీరు దాయిచ్చండి మా ప్రభా. నీ రాజ్యము ఇండియా దేశంలో స్థాపించబడును గాక నా తండ్రి. హిందూ దేశం ఇండియా ప్రభా లార్డ్ నీ దేశంగా మార్చుకొని మీరు మహిమ పొందండి మా తండ్రి హల్లెలూయా. వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజులను, అధికారులను యేసునామములో కొట్టివేస్తున్నాము నా తండ్రి. లార్డ్ సహాయం చేయండి మా తండ్రి స్తోత్రములు. నైనా ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, శ్రమల మధ్యలో నా ప్రభా సంఘము నా తండ్రి అత్యధికంగా పెరిగి ప్రబలే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి మా తండ్రి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్ హల్లెలూయా. రక్షణ సువార్త నా తండ్రి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా ప్రభా ఆ ప్రవాహము ప్రవహించును గాక నా తండ్రి. లార్డ్ మీరు ఏర్పాటు చేసుకున్న వారు ఎందరైతే ఉంటున్నారో వారందరూ కూడా నా తండ్రి ఆ ప్రవాహంలో రక్షణ పొందుకునే కృపను మీరు దాయిచ్చండి మా తండ్రి స్తోత్రం. తెగదెంపులు తీసుకుని మా ప్రభా నిన్ను నమ్ముకునే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి మా తండ్రి స్తోత్రం. హల్లెలూయా నీకు వందనములు స్తోత్రం మా ప్రభా హల్లెలూయా. ఇదిగో ఇక సమయంలో నా ప్రభా ఓమాన్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఓమాన్ దేశాన్ని మీరు ఆశీర్వదించండి. నేను ఆర్థిక ఇబ్బందులను మీరు తొలగించండి. ఆర్థిక వ్యవస్థను గాడులు పెట్టే కృపను మీరు దాయిచ్చండి మా ప్రభా. రాజును, మంత్రివర్గాన్ని మీరు దీవించండి. ఆయుష్ను, ఆయుష్ కాలమును వారికి దాయిచ్చండి మా ప్రభా హల్లెలూయా. అదేవిధంగా నా తండ్రి మా ప్రియులు ఎంతైతే నేను ఇండియా దేశంలో ఉండి ఈ దేశానికి రావాలని ఆశపడుతుంటున్నారో వారి ప్రయాణాలను మీరు దీవించండి. మీ రెక్కల మీరు తీసుకురండి నా తండ్రి. ఎలాంటి తొందర లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశానికి వచ్చి లార్డ్ మరలా సంఘంతో అనుసంధానం కలిగి నీ మహిమార్థమై సాక్షి బిడ్డలుగా వాడుకునే కృపను మీరు దాయిచ్చండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్ నీకు వందనాలు మా తండ్రి హల్లెలూయా. ముగించుకుని వెళ్తుండగా ఈ వారం అంతా కూడా మీరు మాతో ఉండండి నాయన. నీ కృప నీ కాపుదల మాకు తోడుగా ఉండి నడిపించండి మా తండ్రి. నీ రాకడ ఆలస్యమైతే మరలా మంగళవారము విజ్ఞాపనలో కలుసుకునే భాగ్యాన్ని మాకు దాయిచ్చండి మా తండ్రి స్తోత్రం. రేపు థర్స్డే జరుగుతున్న బైబిల్ స్టడీ, అదేవిధంగా శుక్రవారం జరగబోతున్న ఆరాధనని మీరు దీవించండి నాయన హల్లెలూయా. ఆరాధనలో మీరు ఉండండి నాయన. నీ కృప నీ కాపుదల తోడుగా ఉండి నడిపించండి మా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నలుమూలల నుంచి తండోపతండాలుగా నీ మందిరానికి వేయించేసే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ హల్లెలూయా. ఇదిగో ఈ సమయంలో నా ప్రభా లార్డ్ మరొకసారి మా ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టి మేము సమర్పించుకుంటున్నాను మా తండ్రి. మేము మీ వారమై ఉంటున్నాము. మేము మీ యొక్క రక్తం ద్వారా కొనబడిన వారమై ఉంటున్నాము నా తండ్రి హల్లెలూయా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తున్నాను. ప్రతి విషయంలో ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, వాక్యము వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విషయం. అపవాదికేలకు అనంత నాశం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏక సమయంలో గురువారము బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుంది. ఇట్లాగే ఆన్లైన్లో 8 నుండి 9:30 వరకు జరుగుతూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుతుంటున్నాను. శుక్రవారం యథావిధిగా మనకు 3 నుండి 5 వరకు ఆరాధన జరుగుతుంటుంది. బంధువులు, స్నేహితులు, కుటుంబాలతో కలిసి రావాలని మేము కోరుతుంటున్నాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.